అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం సీన్ మాత్రం రివర్స్ అయింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపైన యుద్ధ ప్రభావం పడింది. కానీ బంగారం, వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తల సమయంలో బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్స్ భావిస్తారు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో వాటి ధరలు తగ్గుతున్నాయి. 2025లో బంగారం, వెండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆదాయ మార్గాల కంటే అసాధారణ రాబడులను అందించాయి. 2025 సంవత్సరంలో వెండి 165% పైగా, బంగారం 75% పైగా పెరిగింది. ఈ సానుకూల ధోరణి 2026 సంవత్సరం ప్రారంభంలోనూ కొనసాగింది. జనవరి చివరిలో బంగారం ధరలు ఔన్స్కు $5,500 ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరగా, వెండి ఔన్స్కు $121 రికార్డు స్థాయికి ఎగబాకింది. 2025 సంవత్సరంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ నెలకొనడంతో పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు వీటి కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ చమురు ధరలు, ద్రవ్యోల్బణ ప్రమాదాలను పెంచిన పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు 22% వరకు తగ్గాయి. యాక్సిస్ సెక్యూరిటీస్ డేటా ప్రకారం యుద్ధం ప్రారంభం నాటి నుంచి బంగారం ధరలు 10% పైగా తగ్గగా, వెండి ధరలు 22% పైగా తగ్గాయి. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రంగా మారడంతో చమురు మార్కెట్లపై సరఫరా అంతరాయాలు ఆర్థిక అనిశ్చితికి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదపడ్డాయి. అంతేగాక యుఎస్ డాలర్ను బలోపేతం చేశాయి. యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దేవయ్య గగ్లాని మాట్లాడుతూ, యుద్ధం ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తుందని, దాని ఫలితంగా ఏర్పడిన ఆర్థిక స్తబ్దత డాలర్కు బలాన్నిచ్చిందని చెప్తున్నారు. బలమైన డాలర్ విలువైన లోహాల ధరలను ప్రభావితం చేసే కీలక శక్తిగా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. అనలిస్ట్ దేవయ్య గగ్లాని ప్రకారం యుద్ధం వేళ ఇరాన్ సామర్థ్యాన్ని అమెరికా కూడా తప్పుగా అంచనా వేసింది. టెహ్రాన్ ప్రతీకార చర్యలు, హార్మూజ్ జలసంధి మూసివేత ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచేశాయి. దాని ఫలితంగా ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గాయని ఆయన తెలిపారు. దీనివల్ల యుఎస్ డాలర్ విలువ పెరిగి బులియన్ ధరలపై ఒత్తిడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా గరిష్ట స్థాయి నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి బంగారం ధరలు 16% పైగా పడిపోయి ఏప్రిల్ 7వ తేదీ నాటికి ఔన్స్కు సుమారు $4,680 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక వెండి ధరలు భారీగా పడిపోయి 35% పైగా క్షీణించి ఔన్స్కు సుమారు $74కు చేరుకున్నాయి. వెండి విషయంలో పారిశ్రామిక కార్యకలాపాలకు అంతరాయం కలిగినప్పుడు వెండికి డిమాండ్ తగ్గుతుంటుంది. అందుకే అది కేవలం సురక్షిత ఆస్తిగా కాకుండా ఒక పారిశ్రామిక సరుకులా వెండిని చూస్తారు. అంచనాల ప్రకారం ప్రపంచ వెండి డిమాండ్లో దాదాపు 60% పారిశ్రామిక కార్యకలాపాల ద్వారానే వినియోగిస్తారు. ఈ లోహాన్ని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెళ్లు, ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్ల వంటి రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. యుద్ధం లేక భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తలు ఉన్నప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుందని, కంపెనీలు సాధారణంగా కొత్త పెట్టుబడులను ఆలస్యం చేస్తాయని, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తాయని, ఉత్పత్తిని తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. తయారీ రంగం మందగించినప్పుడు పారిశ్రామిక లోహాలకు డిమాండ్ కూడా పడిపోతుంది. ఇది వెండిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.